ఏ విధంగా తెలుసుకున్నాము, మనకి ఎక్కడి నుంచి ఈ అమ్మవారి చరిత్ర తెలిసింది? మన పురాణ ప్రవచనంలో అత స్కాంద పురాణే ఉత్తరఖండే సనత్సుజాత సంహితాయాం ఊరుజోపాఖ్యానే ఆదేశ సంవాదే శాలంకాయన సంవాదే అంటూ అమ్మవారి చరిత్రను 3751 శ్లోకాలతో 60 అధ్యాయాలలో ఉన్నటువంటి అమ్మవారి చరిత్రను పద్యాలు చెప్తూ ఉంటే మన భక్తులకందరికీ అర్థం కాదు కనుక ప్రవచన మార్గంలో తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఈ పరమ పవిత్రమైన కాశీనగరంలో 9 రోజుల పాటున మీరంతా ఎంతో అదృష్టవంతులు, అమ్మ చరిత్రను విని తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఈ చరిత్ర అంతా కూడా మనము ప్రతి ఒక్కరూ చూడండి, మాకు రామాయణం తెలుసునా? ఓ తెలుసండి అంటారు. మీకు భాగవతం తెలుసా అంటే తెలుసండి అంటారు. భారతం తెలుసా అంటే ఓ తెలుసండి అంటారు. కానీ మన అమ్మ చరిత్ర తెలుసా అంటే ఏదో మాకు సరిగా తెలియదండి, చూడండి అందరు ఇలా అనేస్తున్నారు. కనుక మనం ఎంతో భక్తిగా, ఎందుకంటే చూడండి అమ్మవారి పార్వతి అంశనే అమ్మ పరమేశ్వరిగా వచ్చిందనమాట. కన్యకా పరమేశ్వరిగా పార్వతీ మాత అంశమే, ఆదిశక్తి స్వరూపమే, పార్వతీ అంశమే, వాసవి రూపంగా మనకి అనుగ్రహిస్తున్నటువంటి దేవత ఆ పార్వతీ మాత అంశని. అటువంటిది పార్వతీ పరమేశ్వర్లకు ఈ సృష్టిలో ఎంతో ఇష్టమైనటువంటిది, ఎంతో ప్రీతికరమైనటువంటిది ఏది అంటే కాశీ మహాపట్టణమే. అటువంటి కాశీ మహాపట్టణంలో మనం ఈ రోజున ఆ పార్వతీ మాత సన్నిధిలోనే ఆ పార్వతీ అంశ అయిన పరమేశ్వరి గురించి తెలుసుకుంటున్నాము అంటే ఇంతకంటే భాగ్యం ఇంకొకటి ఉంటుందా? మన జన్మంతా కూడా ధన్యమైనట్లే. ఆ విధంగా మరి ఎలా వచ్చారు మన ఆర్యవైశ్యులు అంటే వారి జననం ఏమిటి, వారి పూర్వ చరిత్ర ఏమిటి అంటే ఒకప్పుడు కైలాసంలో మహాగిరి అనేటువంటి ఆ పట్టణంలో ఊత్వాహుడు అనే మహర్షి ఆర్యవైశ్యులకు గురువు అనమాట. ఆర్యవైశ్యులకు పరమ ఆర్యవైశ్యుడు ఆయనకి 2 కుమారులు, శంభు శ్రేష్ఠి, సోమకాంతుడు. వారిద్దరికి కూడా సమయానుసరిగా పుట్టినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు, నామకరణాలు, ఉపనయనాలు ఈ విధంగా జరిగి వివాహాలు అయ్యాయి. అయితే వివాహాలు అయిన తరువాత 16 సంవత్సరములైన వారికి సంతానం లేకపోగా వారు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక రోజున ఇలాగే మాట్లాడుకుంటూ, ఇప్పట్లాగా కాదండి అప్పటి అన్నదమ్ములు, ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని వాళ్ళు చర్చించుకునేవారు. అలాగా ఆ శంభుశ్రేష్ఠి సోమకాంతులు ఆ సోదరులిద్దరూ చర్చించుకొని మనకు ఇన్ని సంవత్సరములైనా మనకి సంతానం లేదు కనుక మనం ఏదైనా ఋషీశ్వరుని దగ్గరికి వెళ్ళి ఏదైనా బోధ తీసుకుందాం, వారి సలహాలు తీసుకుందామని వారు శాలంకాయన మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఓ మహర్షి, మాకింతకాలమైనా సంతానం లేదు కనుక మేము ఏ వ్రతము చేస్తే, ఏ నోము చేస్తే మాకు సంతానం అవుతుంది అని ఆయన అన్నారు. అప్పుడు ఓ ఆర్యవైశ్య సోదరులారా, ఎప్పుడైనా సంతానం కావాలి అంటే పుత్రకామ్యేష్టి యజ్ఞం చేయాలి. అదే విధంగా ఆ యజ్ఞంలో మీకు సంతానం కావాలి అని అనుకుంటున్నారు కనుక మీరు సంతానం కోసమే ఆ యాగం చేయాలి. ఎంతమంది మహర్షుల చేత మీరు యాగము చేయిస్తే అంతమంది మహర్షులు ఒక్కొక్కసారి పరమేశ్వరాయ స్వాహ, విశ్వేశ్వరాయ స్వాహ అంటూ వాళ్ళు ఒక్కొక్కసారి స్వాహాకారములతో ఆ హోమగుండములో స్వాహాకారములతో హోమం చేసినప్పుడు ఒక్కసారి స్వాహ అన్నప్పుడల్లా ఒక్కొక్క అగ్నికుండం నుంచి ఒక్కొక్క శిశువు ఉద్భవిస్తుంది. కనుక మీరు ఎంతమంది మహర్షులతో హోమాలు చేయిస్తే అంత సంతానం అవుతుంది. కనుక మీరు ఆ విధంగా హోమాలు జరిపించండి, యజ్ఞాలు జరిపించండి అన్నారు. అప్పుడు ఆ శంభుశ్రేష్ఠి తన భార్యామణి అయిన ప్రభావతితో, ఓ ప్రభావతి, నీకు ఎంతమంది సంతానం కావాలో తెలియజేయన్నారు. ఆమె మహాపతివ్రత, ఆమె చాలా మహా తెలివిమంతురాలు. మనకు ఓ నాథ, మనకి 72,000 నాడులు ఉంటాయి శరీరంలో. వీటిలో అతి ముఖ్యమైనటువంటి నాడులు 612 నాడులు. కనుక అంతమంది నాకు సంతానం కావాలి అని ఆమె కోరుకుంటుంది. అదేవిధంగా ఈ సోమకాంతుడు తన భార్య అయిన సుశీలతో, ఓ సుశీల, నీకెప్పటి నుంచో సంతానం కావాలనుకుంటున్నావు, మరి మనం సంతానం కోసం ఒక యజ్ఞం చేస్తాము. మహర్షులను పిలిపించి ఎంతమంది మహర్షులు స్వాహ అంటూ యజ్ఞాలు చేస్తే ఒక్కొక్క శిశువు నుంచి ఉద్భవిస్తారు హోమకుండం నుంచి. నీకెంతమంది సంతానం కావాలి అన్నారు. అప్పుడు ఆమె
ఇలా పైకి చూసి, ఓ నాథ, మనకి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి కదా, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున ఉంటాయి. అంటే 27 4 108. కనుక 108 మందిలో కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలనే 6 తీసివేస్తే 102. కనుక నాకు 102 మంది సంతానం కావాలి అని కోరుకుంది ఆ సుశీల. ఆ విధంగా ప్రభావతి, పెద్దామె ప్రభావతి కోరుకున్నట్టుగా 612 మంది సంతానం కోసము మహర్షులతో యజ్ఞం చేయించడానికి 612 మంది మహర్షులను, తర్వాత ఈ సుశీల కోరుకున్నట్టుగా 102 మంది సంతానం కోసము మహర్షుల చేత యజ్ఞం చేయించడానికి 102 మహర్షులందరినీ కూడా ఆహ్వానించారు ఈ అన్నదమ్ములు ఇద్దరు. అప్పుడు ఆ మహర్షులంతా వచ్చి అక్కడ పెద్దగా యజ్ఞాలు యాగాలు చేస్తూ పరమ పవిత్రమైన ఆ స్థలంలో ఒక్కొక్కసారి వాళ్ళు స్వాహ అంటూ యజ్ఞం చేస్తుంటే ఆ హోమకుండంలో నుంచి ఒక్కొక్క శిశువు వచ్చారు. ఆ శిశువుని ఇలా పట్టుకున్నటువంటి మహర్షులందరూ కూడా ఆ మహర్షులు వారి చెవిలో బోధించిన కారణంగా జ్ఞానాన్ని వారికి అందరికీ కూడా ఆ పిల్లలకి ఆ ఏ మహర్షి అయితే వారికి జ్ఞానబోధ చేశారో ఆ మహర్షి పేరే వారికి గోత్రంగా వచ్చింది. అందుకనే చూడండి, మనకు గోత్రాల్లో మొట్టమొదట 714 గోత్రాలు ఉండేవి. అంటే 714 మంది జన్మించిన శిశువులకు 714 మంది మహర్షులు ఆ చెవిలో నామకరణాలు చేయగా ఆ వారి మహర్షుల పేర్లే వీళ్లకు గోత్రాలుగా వచ్చాయి. అందుకనే మనకు మొదట 714 గోత్రాలు ఉండేవి. అప్పుడు మీరంతా అనొచ్చు, ఇదేమిటమ్మా ఆదివైశ్యులు మరి హోమకుండం నుంచి జన్మించారా, ఎక్కడైనా ఇట్లా జన్మించారా అంటే జన్మించారండి. అనేక పురాణాలలో ఇతిహాసాలలో అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి తథా పంచకన్యాస్వరే నిత్యం మహాభావ విలాసనం. మనం అహల్య అనుకుంటున్నాం, ద్రౌపది అంటున్నాం, సీత, తార, మండోదరి. మరి వీళ్ళంతా అగ్నికుండంలో నుంచి జన్మించిన వారి. ద్రౌపది దుష్టత్వములు అగ్నికుండం నుంచి జన్మించిన వారి. ప్రకృతిలో పంచభూతాలు అంటాం కదమ్మా. పంచ అంటే ఏంటమ్మా? పంచభూతాలు అంటే 4, 5. కరెక్ట్ చెప్పారు. 5 పంచభూతాలు: భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలము. ఇలా మరి ప్రతి ఒక్క పంచభూతాల్లోని ప్రతి ఒక్కదాని నుంచి కూడా మనకు జన్మించారమ్మా. భూమి నుంచి అంటే మనకు సీత, బలరాములు భూమి నుంచే జన్మించారు. అవునా? మరి ఒప్పుకుంటారు కదా, ప్రకృతి నుంచి జన్మించినట్టు. అలాగే హోమకుండం నుంచి ద్రౌపది, కృష్ణద్రుమ్నులు జన్మించారు. అలాగే మరి అహల్య, ఇలాగా వాయువు, భీముడు, వీళ్ళంతా కూడా మనకి ఇలా ప్రకృతి నుంచి అంటే పంచభూతాల నుంచి. తార, జలంధరుడు, వీళ్ళు జలం నుంచి ఉద్భవించినటువంటి వారు. అహల్య, భీముడు వీళ్ళు వాయువు నుంచి ఉద్భవించినటువంటి వారు. ఇలాగా మండోదరి, ఆమె ఆకాశం నుంచి ఉద్భవించినటువంటి తల్లి. ఇలాగా వీళ్ళందరూ ఎలాగైతే మనం ఈ రోజుకి స్మరించుకుంటున్నామో మహాపాపమే పంచలైపోతుంది వీళ్ళని స్మరిస్తే. అదేవిధంగా భీమకర్ణో దృష్టద్రుమ్నో బలరామో జలంధరః అంటాం. భీముడు, కర్ణుడు, దృష్టద్యుమ్నుడు, బలరాముడు, జలంధరుడు వీళ్ళంతా కూడా పంచభూతాల నుంచి జన్మించినటువంటి వారు. అలాగనే మన ఆర్యవైశ్యులు కూడా హోమగుండాల నుంచి జన్మించినటువంటి వారే మన ఆర్యవైశ్యులు. ఆ విధంగా జన్మం తీసుకున్నటువంటి వీళ్ళు 714 మంది అందరూ పురుష శిశువులే, ఒక్క స్త్రీ సంతానం కూడా లేదు. కనుక ఈ తమ్ముడు సోమకాంతుడు, సుశీల వారు ఒక స్త్రీ సంతానమైన మనకు ఉండాలి కదా అని అనుకొని వారు ఒకసారి దసరా శరన్నవరాత్రుల్లో ఆ పార్వతీమాతకి ఆదిశక్తి స్వరూపానికి 9 రోజులు పూజలు చేయగా అప్పుడు అమ్మవారు కనికరించి వారికి ప్రత్యక్షమై, ఓ సోమకాంత, సుశీల మీకు ఏం వరం కావాలో కోరుకోండి అనగా, అమ్మా మా కులానికంతా, ఆర్యవైశ్య కులానికంతా కీర్తి తెచ్చే కన్యగా నీవే మా ఇంట అవతరించాలి తల్లి, మా ఆర్యవైశ్యుల ఇంట అవతరించాలి అని వారు కోరుకుండగా అమ్మవారు తథాస్తు అని. అప్పుడు ఆ విధంగానే వారి ఒక శుభ సందర్భంలో, శుభ సమయాన ఆ పార్వతీదేవి అంశయే, ఆదిశక్తి స్వరూపమే, ఆ విధంగా వారికి ఆ స్త్రీ శిశువు జన్మించింది. ఆ స్త్రీ శిశువుకే మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి వీరు నామకరణం చేయండి గురువర్య అని అనేసరికి ఆ గురువు గారు పూర్వకాలంలో ఎలా పేర్లు పెట్టేవాళ్ళు అంటే, ఇప్పుడైతే ఏదో జాతకం చూసి ఏం చెప్తారు
చూస్తాం మేము అంటే వారి యొక్క పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఇది చూసి ఈ అక్షరంతో మీకు పేరు రావాలి అని మేము చెప్తూ ఉంటాం, జాతకం చూస్తాం. కానీ పూర్వకాలంలో మహర్షులు వారి యొక్క ముఖ కవళికలను పట్టి వారికి పేర్లు పెట్టేవారు. వారికి అసూయ లేకుండా ఉందనుకోండి, అనసూయ అని నామకరణం చేసేవారు. బాగా 16 కళలతో చంద్ర కళ అని పెట్టేవారు. మంచి కళగా ఉందనుకోండి, చంద్రకళ అని పెట్టేవారు. అలాగా మా ఊర్లో ఒకరు ఉన్నారులేండి, ధర్మాత్ముడు. కానీ ఆయన అసలు ధర్మంగానే ప్రవర్తించరు. కానీ ఈ కాలంలో అలా ఉంటారు, పేరును బట్టి ఇప్పుడు కరెక్టే మంచివాళ్ళే అని అనుకునేకి అట్లాంటి కాలం కాదు ఇది. కానీ ఆ కాలంలో ఆ విధంగా మంచి పున్నమి రోజు పుట్టిన 16 కళలతో ఉన్నటువంటి చంద్రబింబం లాంటి అమ్మాయి పుడితే చంద్రావతి, చంద్రకళ అని ఈ విధంగా పేర్లు పెట్టేవాళ్ళు అప్పట్లో. ఆ విధంగా ఆ సోమకాంతుడు సుశీలకు జన్మించినటువంటి ఆ అమ్మాయి ముఖం చూసి ఓహో వీరి ఇంటికి ఆర్యవైశ్యుల ఇంటికి కీర్తిని తెచ్చే కన్యగా ఉంది కనుక ఈమెకి కీర్తి కన్య అని నామకరణం చేశారు మహర్షులు. జై బలో శ్రీమతాకి. ఆ విధంగా ఆ కీర్తి కన్య ఎవరమ్మా అంటే ఆ తర్వాత మన వాసవి కన్య పూర్వ జన్మయే కీర్తి కన్య అన్నమాట. ఇలాగా కీర్తి కన్య జన్మించింది. అయితే అందరూ పురుష శిశువులే ఉన్నారు, ఇంతమంది దైవ వరముతో పుట్టిన వాళ్ళు కనుక ఈ సోమకాంతుడు శంభు శ్రేష్ఠికి ఒక బావమరిది ఉన్నారండి. ఆయన పేరే హరివల్క్య శ్రేష్ఠి. ఆయన కూడా ఆహా వీరికి దైవ అనుగ్రహంతో ఇంత మంచిగా పిల్లలు పుట్టారు, నేను కూడా ఇలాగే పార్వతీ పరమేశ్వర్లను వేడుకోవాలి, నాకు కూడా మంచి సంతానం కావాలి అని ఆయన హరివల్క్య శ్రేష్ఠి దంపతులు కైలాసంలో పార్వతీ పరమేశ్వర్లను వెళ్ళి వేడుకోగా అప్పుడు వారికి ఒక శిశువు జన్మించారు. ఆ శిశువు పేరే సుదంతేశ్వర గుప్త అని నామకరణం చేశారు ఆ శిశువు. ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి ఆ హరివల్క్య శ్రేష్ఠి దంపతులు ఆ పార్వతీ మాతతో అమ్మ ఓ పార్వతి నీ అనుగ్రహం చేతనే మాకు సంతానం కలిగిందమ్మా, ఇదిగో ఈ రోజున మేము మా అబ్బాయికి నామకరణం చేస్తున్నాము కనుక ఓ గౌరీ ఓ తల్లి నీవు రావాలమ్మా, నీవు వచ్చి మా అబ్బాయికి అనుగ్రహం ఇవ్వాలి, వరం ఇవ్వాలి, నీ ఆశీర్వాదం ఇవ్వాలి తల్లి అని వేడుకోగా అప్పుడు ఆ పార్వతీ మాత వారింట జరిగే నామకరణ మహోత్సవానికి రావాలని, పేరంటానికి రావాలని ఆ పార్వతీ మాత ఆ ఆర్యవైశ్యుల ఇంటికి వస్తుంది. ఆ ఆర్యవైశ్యుల ఇంటిలో అమ్మవారికి ఎంతో సగౌరవంగా 18 మంది కన్యల చేత ఆ అమ్మకి పసుపు కుంకాలను ఇప్పించి అమ్మవారికి బడిబియ్యము పెట్టి పార్వతీమాత అనుగ్రహం తీసుకొని పార్వతీమాత ఆశీర్వాదాలు తీసుకున్నటువంటి ఆ దంపతులు ఎంతో మహోత్సవంగా మహానందంగా ఆ అమ్మవారికి తాంబూల వాయనాలన్నీ కూడా సమర్పించుకున్నారు. ఆ వాయన తాంబూలాన్ని సమర్పించుకున్నటువంటి ఆ భక్తులంతా కూడా ఆ అమ్మవారికి ఎంతో స్తోత్రాలతో అనేకమైన గాన సంకీర్తనలతో అమ్మవారికి వివిధ స్తోత్రాలుగా చేస్తూ ఉన్నారు. ఆ సమయాన ఇక్కడ పరమేశ్వరుడు కైలాసంలో ఆ నందీశ్వరులతో ఓ నందీశ్వర అమ్మగారు పార్వతీమాత వెళ్ళి చాలాసేపు అయింది ఆదివైశ్యుల ఇంటికి వెళ్ళి నీవు తీసుకొని రావయ్యా అని చెప్తారు పరమేశ్వరుడు. మనం కూడా చూస్తుంటామండి మన ఇళ్లలో ఎక్కడికైనా లేడీస్ ఏదో పని మీద అలా బయటికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఆ ఇంటి యజమాని ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి వారి సేవకులతో ఏమయ్యా మీ అమ్మగారు ఇంకా రాలేదు, ఇదిగో నువ్వు ఆ స్కార్పియో తీసుకొని వెళ్ళు, ఇదిగో నువ్వు ఈ కార్ తీసుకొని వెళ్ళు అని పంపిస్తారు, అవునా? అట్లాగే పరమేశ్వరుడు కూడా తన వాహనమైన నందీశ్వరుణ్ణి పంపించాడు అమ్మవారిని తోడుకొని రమ్మని. ఆ విధంగా నందీశ్వరుడు వచ్చాడు ఆ అమ్మవారిని ఎక్కించుకోవడానికి. ఆ నందీశ్వరుడి మీద ఎక్కి కూర్చున్నటువంటి అమ్మవారు ఆదివైశ్యుల ఇంటి నుంచి కైలాసానికి వస్తున్నటువంటి ఆ మార్గంలో అనేక మంది రాక్షసులంతా వచ్చి దేవతలనంతా కూడా హింసిస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. రాక్షసులందరూ కూడా వీళ్ళందరూ మహర్షులంతా కూడా చాలా హింసిస్తున్నారు. ఇదంతా చూసినటువంటి ఆ పార్వతీదేవి ఇక ఓర్చుకోలేక మహర్షులను భక్తులను హింసిస్తుంటే ఏ తల్లి అయితే ఓర్చుకుంటుంది, అవునా? ఆ తల్లి పార్వతీదేవి అనేకమైన అస్త్ర శస్త్రాలతో యుద్ధము చేసి ఆ భండాసురుడు అనేటువంటి రాక్షసుని ఇక మహా విజయోపేతంగా యుద్ధం చేస్తూ ఉంది. ఆ భండాసురుడు ఇక ఈ అమ్మతో నేను యుద్ధం చేయలేకపోతున్నానే, ఈ దేవతతో పార్వతితో అని అనుకుంటూ ఉండగానే ఆ భండాసురుణ్ణి
జన్మించదవుగాక అమ్మవారు శాపం ప్రతిశాపం ఇచ్చేసి ఆ భండాసురుణ్ణి సంహరించేసేస్తుంది అమ్మవారు. అప్పుడు భండాసురుణ్ణి సంహరించినటువంటి ఆ పార్వతీమాతకు అనేకమైన దేవవర్గం అంతా కూడా యక్ష కిన్నెర కింపురుష గాన గంధర్వ దేవతలందరూ కూడా ఆ అమ్మవారికి పూల వర్షం కురిపించి సాష్టాంగ ప్రణామాలు చేస్తారు. అప్పుడు త్రిమూర్తులంతా కూడా అనుకుంటారు, ఆహాహాహా పార్వతీమాత ఏమి లీలలు చేసిందో చూసారా అంటూ ఆ పరమేశ్వరుడు అంటున్నాడు బ్రహ్మ విష్ణువులతో, ఓ బ్రహ్మ ఓ విష్ణు మహేశ్వర చూడండి అమ్మవారు ఎంతటి లీలలను చూపిస్తోందో. అమ్మవారే భూలోకములో జన్మించదలచి ఆ భండాసురుణ్ణి సంహరించి వాడిని నిర్జీవింపచేసి ఆ భండాసురుడే చిత్రకంఠుడిగా జన్మించేటట్లుగా అమ్మవారే కీర్తి కన్యగా జన్మించేటట్లుగా ఎంతటి మహాద్భుతమైన ప్రణాళిక వేసిందో చూసారా అని అంటూ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా ఆ దేవమణమంతా కూడా ఆ విజయాన్ని పొందినటువంటి ఆ తల్లికి గొప్పగా గానం చేశారు. విజయ